దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. దేవుడు తనను వెదికేటువంటి వారు ఉన్నారేమో అని ఆయన పరిశీలన చేస్తున్నాడంటే, దేవుణ్ణి వెదుకుట అనగా అర్థం ఏమిటి? దేవుణ్ణి వెదుకుట అనేటువంటి పదానికి సాధారణంగా మనం అర్థం గమనించినట్లయితే కనుగొనుట అనేటువంటి అర్థం వస్తుంది. దేవుణ్ణి మనము కనుగొనాలి. ఎందుకు ఈ మాట భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు అని అంటే, ఈ కీర్తన మొదటి వచనంలో చాలామంది రీతిగా అనుకుంటా ఉన్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. అయితే దానికి భిన్నంగా 2వ వచనంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి బుద్ధిహీనులు తమ బుద్ధిహీనతను విడిచిపెట్టి వారు వివేకముతో నడుచుకోవడం, లేకపోతే వివేకముతో దేవుణ్ణి వెతకాలి అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే దేవుణ్ణి వెతకడము అని అంటే ఈ వాక్యానుసారంగా మనం ఒకటి గమనించాలి. అదేమనగా ప్రతి మనిషి కూడా తనకున్నటువంటి బుద్ధిహీనతను విడిచిపెట్టాలి. ఇదే మాటను యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనుడి అని దాని క్రింది భాగంలో రీతిగా చెప్తాడు. భక్తిహీనులు తమ మార్గములను విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. సో వీటన్నిటిని బట్టి కూడా దేవుణ్ణి వెతకడము అనగా బుద్ధిహీనతను విడిచిపెట్టడం, భక్తిహీనతను విడిచిపెట్టడం, అలాగే దుష్టులు తమ తలంపులను మానడం అనేటువంటి అర్థం చేసుకోవచ్చు. ఈ రీతిగా ఎవరైనా దేవుణ్ణి వెతికేటువంటి వారుగా ఉంటారేమో అని చెప్పి ప్రభు ఆశిస్తూ ఉన్నాడంట. అయితే ఆయన్ని మనం ఎప్పుడు వెతకాలి అంటే యెషయా గ్రంథంలో చెప్తాడు. యెషయా 55:6 వచనంలో ఆయన మీకు దొరుకు కాలమందే ఆయనను వేడుకొనుడి. ఆయన దొరుకు కాలమందు అనగా ఆయన సమీపముగా ఉండగానే, ఆయన అందుబాటులో ఉండగానే మనం ఆయన్ను వెతకాలి. లేదంటే ఒకవేళ మనం అవకాశాన్ని కోల్పోతాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 17 వరకు మనం గమనించినప్పుడు, ఏశావు తన యొక్క మూర్ఖత్వము చేత అతడు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు ఆశపడి తన యొక్క ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. తర్వాత ఈ రీతిగా చెప్పబడుతుంది, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడింది. ఎందుకనంటే అతడు దేవుడు సమీపంలో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకోలేదు. తర్వాత అతడు ఎంతో కన్నీరు కార్చినప్పటికీ కూడా మారు మనసు పొందకుండా విసర్జించబడ్డాడు అని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రభు ఈ రోజున మనకు సమీపంగా ఉన్నాడు. తన యొక్క వాక్యం ద్వారా మనకు సమీపంగా ఉన్నాడు. అలాగే ఆయన భక్తులు ప్రకటిస్తున్నటువంటి మాటల ద్వారా, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాల ద్వారా ఆయనకు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ప్రతి మానవులు కూడా ఆయన వెతికేటువంటి వారుగా ఉండాలి. అంతేకాకుండా ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే 63వ కీర్తన 1-2 వచనాల్లో భక్తుడి రీతిగా చెప్తాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవుణ్ణి మనము ఆయన సమీపముగా ఉండగానే వెతకాలి. అంతేకాకుండా వేకువనే ఉదయాన్నే వెతకాలి. వెతకడము అని అంటే ఒకటి బుద్ధిహీనతను విడిచిపెట్టడం. ఇంకొక అర్థం కూడా ఈ 63వ కీర్తనలో చెప్తాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువను నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమును నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. దేవుణ్ణి వెతకడం అంటే ఆయన బలము కొరకు కనిపెట్టడం, ఆయన ప్రభావాన్ని చూడాలనేటువంటి ఆశను కలిగి ఉండడం. అలా ఎప్పుడు మనం ఆశపడాలంట? వేకువనే మనం ఆశపడాలి. వేకువనే దేవుడు కార్యములు చేస్తాడు అని ఆయన కొరకు మనము కనిపెట్టగలిగేటువంటి వారముగా మనము ఉండాలి. ప్రియ స్నేహితులారా, ఈరోజు మీరు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారా? దేవుణ్ణి వివేకంతో వెతకండి. ఆయన సమీపంలో ఉండగానే వెతకండి, వేకువనే వెతకండి. ప్రభువటి కృపను మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.